హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే తల్లులుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్నిటికంటే ముందుగా మనం వాళ్ళకి హెల్తీ ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. జంక్ ఫుడ్స్ ఇవ్వకుండా వాళ్ళకి హెల్తీ ఫుడ్స్ మాత్రమే ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. హెల్తీ ఫుడ్స్‌తో పాటు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అండ్ అతి ముఖ్యంగా విటమిన్ డి చాలా అవసరం. పిల్లలకే కాదండి, పెద్దలకి కూడా విటమిన్ డి చాలా అవసరం. స్కూల్‌కి వెళ్ళే పిల్లల్లో విటమిన్ డి అయితే చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లేచి రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ కూడా ట్యూషన్స్ అనో లేకపోతే ఏవో ఒక క్లాసెసో ఏవో ఒకటి వాళ్ళకు ఉంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎండలో ఉండే టైం అనేది అస్సలు ఉండదు. దానివల్ల వాళ్ళకైతే విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుందండి. విటమిన్ డి తక్కువగా ఉంటే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, పిల్లల్లో విటమిన్ డి తగ్గకుండా మనం కొంతవరకు అయినా వాళ్ళకి విటమిన్ డి ఇచ్చే విధంగా ఏం చేయొచ్చు అనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సాన్వి అయితే డైలీ మార్నింగే లేచి రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్ళిపోతుందండి. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూచిపూడి క్లాస్‌కి వెళ్తుంది, వస్తుంది. మళ్ళీ ఫ్రెష్ అయ్యి హోంవర్క్స్ చేయడం, పడుకోవడం ఇలాగే తన డే అయితే అయిపోతుంది. సో, 5 డేస్ ఇదే విధంగా ఉంటుంది సాన్వి రొటీన్ అయితే. కానీ సాటర్డే, సండే వాళ్ళకైతే స్కూల్ ఉండదు. ఓన్లీ 5 డేస్ మాత్రమే స్కూల్ ఉంటుందండి. సో, ఎవ్రీ సాటర్డే, సండే ఇలా నేను మా ఇంటి పైన వాళ్ళు ఆడుకునే ఏరియా ఉంటుంది కదా! సో, ఇక్కడ బయట వాళ్ళకి ఆడుకోవడానికి ఇవన్నీ రెడీ చేస్తాననమాట. అంటే ఊరికే ఎండలో కూర్చోమంటే ఏ పిల్లలు కూడా కూర్చోరు కదండీ! మనమే వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ క్రియేట్ చేస్తే వాళ్ళు ఎండలో కూర్చుంటారు. సో, మార్నింగ్ టైంలో ఇలా గేమ్స్ ఆడుకుందామని చెప్పి ఇవన్నీ రెడీ చేస్తే ఆటోమేటిక్‌గా పిల్లలిద్దరూ వచ్చేస్తారు. సో, సాన్వి ఆల్రెడీ 1 ఇయర్ బ్యాడ్మింటన్ వెళ్ళింది కాబట్టి తనకి ఎక్సర్‌సైజెస్, యోగా ఇవన్నీ కొంతవరకు వచ్చు. సో, తను ఎక్సర్‌సైజ్ ఇంట్లో కూడా చేసేస్తూనే ఉంటుంది. తను చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంకా స్ప్రింగ్‌లాగా ఎగురుతూనే ఉంటుంది ఎవ్రీ టైమ్. సో, ఈ సాటర్డే, సండే అయితే ఇలా ఎండలో ఎక్సర్‌సైజెస్ చేయమని చెప్తాను. సాన్విని చూసి బాబు కొంతవరకు ట్రై చేస్తూ ఉంటాడు. సో, అలా ఎవ్రీ సాటర్డే, సండే మధ్య మధ్యలో హాలిడేస్ కూడా ఉంటాయి కదండీ! అలాంటప్పుడు పిల్లలిద్దరూ అయితే ఇలా ఎక్సర్‌సైజెస్ చేయడం, బయట ఎండలో ఆడుకోవడం ఇవన్నీ అయితే చేస్తూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళకి కొంతవరకు అయితే విటమిన్ డి వస్తుంది. సో, మీరు కూడా మీ పిల్లల్ని కొంతవరకు ఎండలో ఉండే విధంగా అయితే ట్రై చేయండి. దానివల్ల వాళ్ళకి విటమిన్ డి అయితే వస్తుంది. కొంతమందికి ఇంట్లో ఆడుకోవడానికి ప్లేస్ ఉండకపోవచ్చు కదండీ బయట. అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్‌లో అలా ఉండే వాళ్ళకైతే ఇలా ఎండ తగిలే ప్లేస్ లేకపోతే గనక వాళ్ళని పార్కులకి అలా తీసుకువెళ్ళినా ఎండ ఉన్న టైంలో పార్క్స్‌కి అది తీసుకువెళ్తే వాళ్ళు పార్క్‌లో చక్కగా ఆడుకుంటారు. సేమ్ టైం ఎండలో ఉన్నట్టు అవుతుంది కాబట్టి వాళ్ళకి విటమిన్ డి కూడా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. సో, ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి. ఇంకా ఊర్లలో ఉండే వాళ్ళకైతే ఇంటి దగ్గరే చాలామంది పిల్లలది ఉంటూ ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళందరూ కలిపి ఇలా ఎండ ఉన్న టైంలో పిల్లల్ని ఆడుకోనిస్తే వాళ్ళు ఆడుకున్నట్టు అవుతుంది. వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. సేమ్ టైం చక్కగా విటమిన్ డి కూడా వచ్చేస్తుంది. చూసారా సాన్వి అయితే ఎలా ఎగురుతుందో. సో, ఆ బ్యాడ్మింటన్ ఆడడం వల్ల రకరకాల ఎక్సర్‌సైజ్‌లు అన్నీ అయితే చేస్తూనే ఉంటుందండి. నిమిషం కూడా కూర్చోదు అసలు. అయితే డాన్స్ వేస్తది. లేకపోతే ఇలా ఎక్సర్‌సైజెస్ చేస్తుంది. ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందండి అసలు. ఖాళీగా, కామ్‌గా అయితే అస్సలు కూర్చోలేదండి సాన్వి అయితే. ఇంకా అలా ఎక్సర్‌సైజులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి నచ్చినట్టు ఇద్దరు పిల్లలు కూడా గేమ్స్ ఆడుకుంటారు. వాళ్ళ వీకెండ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి మార్నింగ్ టైంలో. ఇంకా విటమిన్ డి తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు డల్‌గా ఉంటారండి. యాక్టివ్‌గా ఉండలేరు పిల్లలు.
అలాగే వాళ్ళకి రెగ్యులర్‌గా కోల్డ్, కాఫ్ ఇవన్నీ అయితే వచ్చేస్తూ ఉంటాయండి. డాక్టర్ గారైతే పిల్లల్ని రోజు కాసేపైనా ఎండలో కూర్చోపెట్టాలి అనైతే నాకు చెప్పారండి. అలాగే విటమిన్ డీకి సంబంధించిన కొన్ని ఫుడ్స్ కూడా చెప్పారండి. పిల్లలకి ఆ ఫుడ్స్ ఇమ్మన్నారు. అవి మీకు కూడా చెప్తాను. విటమిన్ డి ఫుడ్స్ ఏంటంటే మిల్క్, కర్డ్, ఎగ్స్, మష్రూమ్స్, ఫిష్ ఈ 5 ఐటెమ్స్ కూడా పిల్లలకి ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పారండి. ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి విటమిన్ డి అందుతుంది. విటమిన్ డి కరెక్ట్‌గా ఉంటే కొంచెం కోల్డ్, కాఫ్ ఇవన్నీ కూడా రావడం తగ్గుతాయి అనేసి అయితే నాకు చెప్పారు. అసలే ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి పిల్లలకి ఎక్కువగా కోల్డ్, కాఫ్ ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి కదండీ! అందుకని మనం ముందుగానే జాగ్రత్త తీసుకోవడం బెటర్. అసలే ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి డైలీ పెద్దగా ఎండ కూడా ఉండట్లేదు కదండీ! ఈ వీక్ అయితే ఇప్పుడు సాటర్డే, సండే అయితే వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి అసలు ఎండ లేనే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే ఇది లాస్ట్ వీక్ అండి. లాస్ట్ వీక్ పిల్లలు ఇలా ఆడుకున్నారనమాట బయట. ఆ రోజు ఎండ వచ్చింది కాబట్టి ఆ ఎండలో చక్కగా ఇలా ఆడుకున్నారు. ఎండ ఉన్న టైంలోనే ఇలా కొంచెం బయటైతే ఆడించడానికి ట్రై చేస్తానండి నేను. ఇంక ఈ వీక్ అయితే ఎండ లేదు కాబట్టి ఇంక పిల్లలు లోపలే ఆడుకున్నారు. సో, ఇప్పుడు ఎండ ఎక్కువగా ఉండదు కాబట్టి మనం అట్‌లీస్ట్ విటమిన్ డి ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఇవ్వడానికైతే ట్రై చేయాలండి. అలాగే పిల్లలతో పాటు మనకి కూడా విటమిన్ డి అయితే చాలా అవసరం అండి. మనము పిల్లల గురించి పట్టించుకుంటాం గానీ, మన గురించి ఎక్కువగా పట్టించుకోం కదండీ! కానీ పిల్లలతో పాటు మనం కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని కొంత సమయమైనా ఎండలో ఉండడం, అలాగే వాకింగ్ అయినా, ఎక్సర్సైజ్ అయినా మనకి ఏది కుదిరితే అది మనం కూడా చేసినట్లయితే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామండి. అలాగే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అండ్ విటమిన్ డితో పాటు అతి ముఖ్యంగా వాళ్ళు డైలీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినేలాగా ఖచ్చితంగా చూసుకోవాలండి. పిల్లలు జంక్ ఫుడ్స్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఫ్రూట్స్ అంతగా తినడానికి ఇష్టపడరు కదా! కానీ మనం ఎలాగైనా సరే వాళ్ళకి డైలీ ఫ్రూట్స్ తినడం అయితే అలవాటు చేయాలండి. విటమిన్ డికి సంబంధించి ఆరెంజెస్ అయితే ఎక్కువగా తినమన్నారండి. ఆరెంజెస్ తిన్నా ఓకే, లేదంటే ఆరెంజ్ జ్యూస్ తాగినా ఓకే అన్నారు. అలాగే క్యారెట్ జ్యూస్ కూడా ఇవ్వాలి అని చెప్పారు. నేను శాన్వికి అయితే క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేసి అయితే ఇస్తానండి. శాన్వి తాగుతుంది. బాబు అయితే అస్సలు తాగడు. బట్ అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ ఇప్పటి వరకు అయితే అలవాటు అవ్వలేదండి ఇంకా. మీరు కూడా అలా మీ పిల్లలకైతే ఆరెంజ్ జ్యూస్ ఇవ్వండి. అలాగే క్యారెట్ జ్యూస్ కూడా ఇవ్వండి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ పిల్లలకి ఎక్కువగా వస్తాయి కాబట్టి బయట ఫుడ్స్ అవి ఇవ్వకుండా ఇంట్లోనే హెల్దీ ఫుడ్స్ ఇవ్వండి. వాళ్ళని ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.